తొలిగారి జీవితంలో గడిచిన ఏప్రిల్ మాసం అంతా ప్రభు కాచి కాపాడి ఈ మే మాసంలో అడుగుపెట్టాను ప్రభు చూపించి ఈ మొదటి ఆరాధన కొడుకులు ప్రభు ఆరాధన కొడుకులు పాపం పొందడానికి ప్రభు చూపిన సాక్ష్యం ఇస్తున్నారు. తొలిగారి జీవితం చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సంఘాల్లోనూ విశ్వాసం యొక్క కుటుంబ జీవితాల్లోనూ పరిచారకుల కుటుంబ జీవితాల్లోనూ సేవకుల కుటుంబ జీవితాల్లోనూ ప్రభు ఆ ఆశ్చర్యమైన కార్యాలను మహత్తర ప్రభు జరిగించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి క్షేమాన్ని అనుగ్రహించి భద్రతను అనుగ్రహించి ఆయన సన్నిధి నుంచి ప్రభా భాగ్యాన్ని సంఘటన అందరికీ ప్రభు ప్రసాదించారు. గడిచిన ఈ ప్రభు మాసం అంతా ప్రభు కాచి కాపాడి ఈ మే మాసంలో మొదటి ఆరాధన ప్రభు నడిపించారు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సంఘం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుందాం. పూర్ణ బలముతోను పూర్ణ శక్తితోనూ ఆరాధింపబడినటువంటి ఆజ్ఞలు రాయబడి ఉన్నది కనుక ప్రభువును హృదయపూర్వకం ప్రభు చేసిన మేలును బట్టి ప్రభు చేసిన ఆశ్చర్యమనే కార్యాలు బట్టి ప్రభు మనకు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు. అనేక కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ పేరు ప్రఖ్యాత కలిగిన వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ధనికులు అనేక మందులు ఉన్నప్పటికీ వారి కాలగర్భంలో కలిసిపోయిన వారు ఉన్నారు. కానీ అల్పుల్ని అయోగ్యుల్ని ఎన్నికైనా మన జీవితం ప్రభు ప్రేమించి ప్రభు కృప ద్వారా మనకు అనేక రకమైన మేలు చేస్తూ ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి భద్రతను అనుగ్రహించి ఆయన సన్నిధి నుంచి కృప భాగ్యాన్ని ఈ దినం చూచి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించాడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు రాయబడినట్లుగా ప్రభు మనకు ధనికరమైన జీవితం మనకు ప్రసాదించారు. సజీవులే కలిగి మనం స్తుతించడం రాయబడినట్లుగా ప్రభు మన సజీవులు ప్రభు కాచి కాపాడి ఆయన సదులు నిలిపారు. ప్రభువుని హృదయపూర్వకంగా ధ్యానపూర్వకంగా మనసారా ప్రభువుని అయ్యా నా హృదయంలోకి రండి ప్రభువ హృదయమారా నేను స్తుతించినట్టు గణపరచు కృపని గురించి ప్రభువుని స్తుతిద్దామా, ప్రభువుని గణపరుద్దామా, ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువు మీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యులకు తండ్రి, శాలేము రాజా మీకు స్తోత్రము రాజా, స్తోత్రము నాయన. దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని నిత్యము గాన ప్రతిగానములు చేయొచ్చు. కెరాబులు శరాబుల మధ్య స్తుతించబడచ్చు, పొగిడించబడచ్చు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మీకు స్తోత్రము నాయన. మీ నామాన్ని స్మరించినటువంటి కృప, మీ నామాన్ని స్తుతించేటువంటి కృప మా జీవితాన్ని ప్రసాదించిన విధానం బట్టి మీకు స్తోత్రము రాజా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మీరు ఇచ్చిన రక్షణ జీవితం బట్టి మీకు స్తోత్రాలు, మీరు తీర్చిన అవసరాల బట్టి మీకు స్తోత్రాలు.
ప్రజలు మీకు క్షేమాన్నించిన విధంగా స్తోత్రము నాయన. అయ్యా మీకు స్తుతి నాయన, స్తుతి నాయన, స్తోత్రం స్తోత్రం. అయ్యా మీ జీవనదిని నా హృదయంలోనికి దేవా ప్రసరింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మమ్మల్ని బలపరచండి అయ్యా, మమ్మల్ని శక్తితో నింపండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మ చేత మేము నింపబడినప్పుడే నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలని పౌలు చెప్తున్న రీతిగా మీరు మమ్మల్ని బలపరచకపోతే మేము ఉజ్జీంపబడలేమని మీ విడుదల దయచేయండి ప్రభు, మీ శక్తిని విడుదల దయచేయండి ప్రభు. మీకు స్తోత్రము నాయన, స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు
నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయా శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా శరీర
క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆమేన్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. 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 పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. పరిశుద్ధాత్మను ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు అయ్యా. గడిచిన కాలం అంతా మీ ఆరోగ్యకరమైన రెక్కలని మీరు భద్రపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు, భద్రత అనుగ్రహించారు. మీ సన్నిధిలో
నిలిచే కృపా భాగ్యాన్ని మీరు ప్రసాదించారు. అయ్యా, బలహీన సమయాలు మీ బలం మాకు ప్రసాదించండి. శరీర క్రియలు మా జీవితంలో నశింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆత్మీయ వరములతో మమ్మల్ని అభిషేకించండి. ఆత్మ సంబంధమైన భక్తి జీవితం మమ్మల్ని వర్ధలింప చేయండి. కృపతో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామములో మీరు సమర్పించి అడిగి పొందుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. కూర్చుందాం. అట్లయితే నేను ఒక పల్లవి చరణం పాడతాను. లోపు మీ కార్యక్రమాలు ముగించుకొని దేవుని ముందు చక్కగా కూర్చోవాలని ప్రభు పేరుతో తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత మధురము దేవా, కోపించక శిక్షించక చేర్చుకుంటివయ్యా. నీ ప్రేమ ఎంత మధురము దేవా, కోపించక శిక్షించక చేర్చుకుంటివయ్యా. కోపించక శిక్షించక చేర్చుకుంటివయ్యా. అంతులేని పాపము అంతా కడిగినావు. అంతులేని పాపము అంతా కడిగినావు. ఇంత ఘోర పాపిని ఎటుల ఓచినావు. ఇంత ఘోర పాపిని ఎటుల ఓచినావు. నీ ప్రేమ ఎంత మధురము దేవా, కోపించక శిక్షించక చేర్చుకుంటివయ్యా. కోపించక శిక్షించక కఠినాత్ముడనై కన్ను మిన్నుగానకుంటిని. శ్రేష్ఠుల విలువను ఎరుగక తూలనాడితి. కఠినాత్ముడనై కన్ను మిన్నుగానకుంటిని. శ్రేష్ఠుల విలువను ఎరుగక తూలనాడితి. వదరబోతునయ్యా, 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 వదరబోతునయ్యా. నీ నాసికారంధ్రములకు పొగవలేనుంటిని. నీ నాసికారంధ్రములకు పొగవలేనుంటిని. నీ ప్రేమ ఎంత మధురము దేవా, కోపించక శిక్షించక చేర్చుకుంటివయ్యా. కోపించక శిక్షించక చేర్చుకుంటివయ్యా. నీ ప్రేమ ఎంత మధురము దేవా, కోపించక శిక్షించక చేర్చుకుంటివయ్యా. కోపించక శిక్షించక చేర్చుకుంటివయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మంచిది. గడిచిన వారంలో ఒక వాక్య భాగం మనం ధ్యానించుకున్నాం. మీలో గుర్తున్నవారు ఆ వాక్యం చెప్పగలిగితే మనం ముందుకెళ్దాం. గడిచిన వారం ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారిలో ఆ వాక్యం గుర్తున్నవారు ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. తెలిసినప్పుడు భయపడడం ఎందుకు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మాటను చదువుకుందాం. గడిచిన వారంలో ధ్యానం చేసిన రీతిగానే ఆ వాక్య భాగం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం.
నా తలంపులు మీ తలంపుల వంటిని కావు, మీ త్రోవలు నా త్రోవల వంటిని కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున ఒకసారి ప్రభు యొక్క స్వరానికి మనం అప్పగించుకుందాం. దినమున ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడు ఒకసారి ప్రార్థన పూర్వకంగా మన యొక్క ప్రాణ, ఆత్మ, శరీరములను ప్రభువుకి సమర్పించుకుందాం. ప్రభు యొక్క వాక్యానికి లోబడినట్లుగా మనం ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారాను, సాక్ష్యముల ద్వారాను, ఆరాధన ద్వారాను మీకు నామను మహిమపరిచాం. అల్పుల్మి, అయోగ్యుల్మి, ఎన్నికలను మా జీవితం మీరు ప్రేమించి మీ కృప ద్వారా నాయన ఎన్నికమైన వారు మీరు చేసి మీ సందులో నిలిపారు ప్రభువ. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. చదవబడిన మాటలు మీవి అయ్యా. పరిశుద్ధాత్మ దైవమా, ఆ మాటలు మాకు అర్థవంతంగా మాకు తెలియపరచండి అయ్యా. వినేటువంటి మనస్సును అనుసరించే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. గ్రహింపును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విదాసుడు, అపాతుడు, అయోగ్యుడు, ఎన్నికలేని జీవితం మీరు ప్రేమించారు. నీ కృప ద్వారా ఎన్నికమైన మీరు చేశారు. నేను రక్తంతో కడిగారు ప్రభువ. అందుని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ సిలువతో మీ మరుగుపరిచి మీ నోటుపరి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య భాగం దారాలకు రాకుండా అడ్డుపడని చూస్తున్నాం. ప్రతి దురాత్మ, అంధకార చేతుల ప్రభావాలను మీ నామంలో బంధించే లయపరుస్తున్నాం ప్రభు. మీ నామను మాత్రం మహిమకరంగా, ముందున్న సమయంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చదువుకుందామా? మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క సంకల్పములు మన జీవితాలు ఎలా ఉంటాయి? మన జీవితం పట్ల మన తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశములు, మన సంకల్పములు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని గడిచిన వారం మనం ధ్యానం చేశాం. ఆ ధ్యానం చేసిన క్రమంలో ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసాం. ఎవరు వాళ్ళు? దావీదు గురించి మనం ధ్యానం చేశాము, అబ్రాహాం గురించి మనం ధ్యానం చేశాం. దావీదు యొక్క ఆలోచన, తన జీవితం పట్ల తనకున్న ఆలోచన ఏంది అనంటే, రాజుకి అల్లుడవ్వాలనే ఉద్దేశంతో 200 ఫిలిస్తీన్ల ముందోళ్ళని తీసుకొచ్చి రాజు ముందు పెట్టి, రాజుకి అల్లుడవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఆ పని చేశారు. అయితే దేవుడికి దావీదు మీద ఉన్న ఉద్దేశం ఎలాంటిది అంటే, దావీదుకేమో రాజుకి అల్లుడవ్వాలనే ఉద్దేశము దావీదుది. మరి దావీదు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము, దావీదుని రాజుగా చేయాలని దేవునికి ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఆ క్రమంలో దేవుడు ఆ వ్యక్తిని నడిపించిన ఆ క్రమాన్ని, ఆ తీరుని పరిశీలన చేసిన దావీదు, నా తలంపులేమో, నా ఆలోచనలేమో రాజుకి అల్లుడవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాయి, మరి దేవునికేమో నా ఎడల రాజుగా చేయాలని ఉద్దేశములై ఉన్నాయి అని గుర్తిరిగినటువంటి దావీదు తన అనుభవపూర్వకంగా ఒక మాటను రాసుకున్నాడు. అదేమిటంటే, యెహోవా మా దేవా, నీ ఆశ్చర్యమైన కార్యములు వివరించదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎడల దేవునికున్న ఉద్దేశములు ఎలాంటివంట? బహు విస్తారమైన తలంపులు అంట. అవి దావీదు యొక్క మనోనేత్రానికి, హృదయానికి గోచరం కానిటువంటి విస్తారమైన, బహు విస్తారమైన తలంపులు కలిగిన దేవుడు దావీదుని రాజుగా అభిషేకించాడు. అలాగనే అబ్రహాము జీవితంలో ఆలోచన చేస్తే, అబ్రహాముకి దేవుడు నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, అబ్రహామా నేను నీకు చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు, అబ్రహాము ఏ దేశానికి వెళ్ళాలో ఎరుగకయే
బయలుదేరి విశ్వాసం బట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు గడిచిన 10 సంవత్సరాలు అయినప్పటికీ దేవుని యొక్క వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేర్చబడకుండా ఉండినప్పుడు అబ్రహాం రాత్రికాల సమయంలో బాధపడుతూ దేవుడిచ్చిన మాట నెరవేర్చబడలేదు అని నా యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరే నా ఆస్తికి కర్త అవుతాడు అనుకొని తన మొదలు బాధపడుతూ ఆలోచన చేసుకుంటున్నప్పుడు దేవుడు అబ్రహాము యొద్దకి తన వాక్కు ద్వారా దర్శించి, అబ్రహమా, ఆకాశపు నక్షత్రాలను లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు గనుక అంతమంది జనాంగం ఇవ్వబోతున్నాను, ఇసుకుడు నేవులంతా విస్తారమైన జనాంగం ఇవ్వబోతున్నాను అన్నప్పుడు అబ్రహాం జీవితంలో ఇలా అనుకుండొచ్చు, ఒకరికే దిక్కులేదయ్యా ఇక్కడ, నువ్వెంత ఆశ్రయించినా ఏముంది, నా ఇంటి ఆస్తికర్త ఎలియాజరే కదా అన్నప్పుడు, ఎలియాజరే కాదు, నీకు కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, భూమి యొక్క సమస్త వంశావులు నీ ఎందు ఆశీర్వదించబడతాయి అబ్రహమా అని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాముకి తన జీవితం పట్ల ఉన్న సంకల్పం ఏమిటి అని అంటే, తన ఆస్తికి తన ఇంటినున్న పెద్ద దాసుడైన ఎలియాజరే ఆస్తికి కర్త అవుతాడని మరి అబ్రహాము ఆలోచన కలిగి ఉంటే, దేవుని యొక్క ఆలోచన అబ్రహాం పట్ల భూమి యొక్క సమస్త వంశాములు ఎవరు ఎందు ఆశ్రయించబడాలని దేవుడు కోరుకున్నాడు? అబ్రహాం ద్వారా కోరుకున్నాడు. ఈ దినమున యేసు ప్రభునందు ఆయన రక్తం చేత కడగబడి ఆయన యందు విశ్వాసం చేత దేవునికి మందిరంలో చేర్చబడిన నీవు నేను ఆయన రక్తం చేత విశ్వాసం బట్టి కడగబడిన మన జీవితం బట్టి ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై ఉన్నాము కనుక మనము కూడా ఎవరి సంతానంగా పిలువబడుచున్నాము? అబ్రహాం యొక్క సంతానంగా పిలువబడుచున్నాం. దేని బట్టి అంటే విశ్వాసమును బట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దేవునికి నీ ఎడల నా ఎడల మనందరి ఎడల బహు విస్తారమైన తలంపులు కలిగిన వారుగా ప్రభు ఉంటాడు. కానీ మనమే ఆయన తలంపులకి తగినట్లుగా, ఆయన ఆలోచనలకి తగినట్లుగా, ఆయన యొక్క చిత్తానికి తగినట్లుగా, ఆయన ఉద్దేశాలకు తగినట్లుగా మనము ప్రవర్తించక ప్రభువుకి దూరం అయిపోయి ఆ ఆశీర్వాదం పొందుకోలేకపోతామేమో. కానీ దేవునికి మాత్రం మన ఎడల బహు విస్తారమైన తలంపులు కలిగిన వారే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చదువుకుందామా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనం చదువుకుందాం. కావు ఇదే యెహోవా వాక్కు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు నీ పట్ల, నా పట్ల, మన పట్ల, సంఘం పట్ల, ఈ యొక్క సమాజం పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ప్రభువుకున్న సంకల్పములు, ఆయన తలంపులు, ఆలోచనలు అనేకమై ఉన్నాయి. కానీ ఆయన తలంపుల్లోనికి వచ్చేటువంటి ప్రజలు ఈ దినమున ఎంతమంది ఉన్నారు? ఆయన చిత్తము చేసేటువంటి, ఆయన చిత్తానుసరమైన తలంపుల్లోనికి వచ్చేటట్లుగా, ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు, సంకల్పం మన జీవితం నెరవేర్చబడేటట్లుగా ఎంతమంది ఆయనకు సమీపముగా, ఆయన తలంపుల్లోనికి తగినట్లుగా, ఆయన ఆలోచనలకు తగినట్లుగా, ఆయన చిత్తము మన జీవితం నెరవేర్చబడేటట్లుగా ఎంతమంది ఆయనకు సమీపములుగా మనం ఉన్నాం ఈ దినమున. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ యొక్క తలంపుల కంటే నా తలంపులు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ మార్గముల కంటే నా మార్గములు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా మిమ్మల్ని గురించిన ఉద్దేశములై నా తలంపులు ఉన్నాయి, నా ఉద్దేశం అంటాడు ప్రభు. ఓయ్ పాప కూర్చో. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, నా ఎడల నీకున్న తలంపులు ఊహించలేను, లెక్కించలేను, ఊహించలేను, లెక్కించలేను, బహు విస్తారములై ఉన్నవి అవి, బహు విస్తారములై ఉన్నవి. అంటే చదువుతామా? ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, నా ఎడల నీకున్న తలంపులు ఊహించలేను,
లెక్కించలేను, ఊహించలేను, లెక్కించలేను, బహు విస్తారములై ఉన్నవి అవి, బహు విస్తారము. పాడదామా? గట్టి చప్పుడు కొడుతూ. బహు విస్తారములై ఉన్నవి అవి, బహు విస్తారము. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, నా యేసయ్యా, చెడిపోయిన నా మనసును నీ చిత్తము ఏదో తెలుసుకొనున్నట్లు, చెడిపోయిన నా మనసును నీ చిత్తము ఏదో తెలుసుకొనున్నట్లు, సాత్వికమైన నూతన మనస్సునిచ్చి, సాత్వికమైన ఆమేన్ నీ ధర్మ విధులను జరిగించుచుంటివా. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, గట్టిగా కొడదామా. నా ఎడల నీకున్న తలంపులు ఊహించలేను, లెక్కించలేను, ఊహించలేను, లెక్కించలేను, బహు విస్తారములై ఉన్నవి అవి, బహు విస్తారములై ఉన్నవి అవి, బహు విస్తారములై ఉన్నవి అవి, బహు విస్తారములై ఉన్నవి. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, నా ఎడల నీకున్న తలంపులు. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, నా ఎడల నీకున్న తలంపులు. హల్లెలూయా. మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. ఆ విస్తారమైన తలంపులు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఈ దినమున దేవునికి వాక్యాన్ని మనం లోబడి ఆ ప్రకారంగా జీవించగలిగితే మన జీవితంలో కూడా ప్రభు యొక్క మహోన్నతమైన ఉన్నతమైనటువంటి తలంపులు మన జీవితంలో కూడా నెరవేర్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. చూద్దామా యెషయా గ్రంథము, మన ఎడల ఆయన తలంపులు ఎలా ఉన్నాయో చూద్దామా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. హల్లెలూయా. ఎప్పుడు ఆయన ఎప్పుడు ఎక్కిస్తాడు? నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఆమేన్. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఎప్పుడైతే దేవుని యొక్క తలంపుల్లోనికి, దేవుని యొక్క ఉద్దేశంలోనికి, దేవుని యొక్క చిత్తములోనికి, దేవుని యొక్క మార్గములోనికి, ఆయన వాక్యానుసారమైన జీవితంలోనికి, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి, ఆత్మ సంబంధమైన వరములు కలిగిన వారమై ఆయన ఉద్దేశములకు తగినట్లుగా ఆయన చిత్తానుసర మార్గాల్లో, మన మార్గాలు కాదు, ఆయన చిత్తానుసరమైన మార్గాల్లో ఆయన ఉద్దేశం ఆలోచన ప్రకారం నడుచుకున్నప్పుడు మనల్ని ఆయన ఏ విధంగా ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకుంటున్నాడంటే, చూడండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఏం చేస్తాడంట? నేను నిన్ను ఎక్కించేదను అంటున్నాడు. ఎక్కడంట? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన ఎక్కిస్తాడంట. ఎప్పుడు అంటే మన ఎడల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసా? దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల మీద ఎక్కించడం తలంపు కలిగి ఉన్నాడు. ఒక కుమారుడు పట్ల తండ్రికి ఎటువంటి తలంపులు ఉంటాయో, ఎలాంటి ప్రయోజకునిగా మార్చాలని, ఏ విధంగా తన కొరకు, తన బిడ్డల కొరకు ప్రయాసపడతాడో, ఏ విధంగా కష్టపడి సమకూర్చి వారు మంచి భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా మార్చబడినట్లుగా వారి నిమిత్తమై తన యొక్క ఆశల్ని, తన సంతోషాలను చంపుకొని, దుఃఖము సంతోషము అన్ని పరిస్థితుల్లో చంపుకొని
వారి యొక్క బిడ్డల నిమిత్తమై ప్రయాసపడి వారు ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని తల్లిదండ్రుల యొక్క కోరిక, ఆలోచన ఉంటుంది. అలాగనే ఒక కుమారుడు పట్ల తండ్రి జాలిపడినట్లుగా దేవుడు మన ఎడల జాలిపడి ఉన్నతమైన స్థితిలో ప్రభువు మనం ఉంచాలని ప్రభువు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదే కాదు, మరొక మాట రాయబడిన ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచన భాగం చదువుకుందాం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించేదను. హల్లెలూయా. చాలు. భూమి యొక్క ఎక్కడంట, ఇంతకు ముందేమో దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించదను అని చదువుకున్నాము. ఇక్కడ రాయబడిన మాట భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఏం చేస్తాడంట, ఎక్కిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఎడల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడు అనంటే, ఈ భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నవో మన తలంపుల కంటే ఆయన తలంపులు, మన మార్గము కంటే ఆయన మార్గములు అంత ఉన్నతముగా ఉన్నాయంట. మనము కొంచెం ఆశీర్వదించబడాలని ఎవరి చేతి మోకాలు నీళ్ళు తాగకూడదని, మోక చేతి నీళ్ళు త్రాగకూడదని, ఎవరి దగ్గర చేయి చాపి అడుక్కునే పరిస్థితి రాకూడదని మనం ఆలోచన కలిగి ఎంతో శ్రమపడుతుంటాం, ప్రయాసపడుతుంటాం. ఇది మన ఆలోచన అయితే, దేవుని యొక్క ఆలోచన మన ఎడల ఎలా ఉంటుంది అంటే, దేశం యొక్క ఉన్నత స్థలం మీద, భూమి యొక్క ఉన్నత స్థలం మీద మనం ఎక్కించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో ఏంటి దేశం యొక్క ఉన్నత స్థలంలో ఏంటి, భూమి యొక్క ఉన్నత స్థలం మీద అంటే ఏమిటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుకున్నాయో ఆయన తలంపులు ఎలా ఉన్నాయి అంటే, మనం దీవించబడడం కొరక, ఆశీర్వదించబడడం కొరక. మరి ఆయన ఆశీర్వదించడా దీవించడా అంటే, ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి ప్రత్యేకమైన ఆయన తలంపులు మన ఎడలు ఎలా కలిగి ఉన్నాయో మరొక మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 11-12 వచ్చిన చదువుకుందాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఏంటంట, ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట. ఎవరి ఎడల, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత అధికముగా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృపంట అంత అధికముగా ఉంటుందంట. కృప అవకాశం లేని నీకు, చేయలేని నీకు, చేతగానే నీకు, నీ చేత చేయించేదే కృప. అవకాశం లేని నీకు అవకాశం ఇచ్చేదే కృప. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి ఆయన కృప అధికముగా చేస్తాడు అనంటే, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఆకాశము, మరి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా చేయాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రం కాదు, మరొక మాట 12వ వచనం చదువుకుందామా. 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప అంత అధికం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరి పట్లమ్మా? దేవుని పట్ల ఎవరైతే భయము భక్తి కలిగి వారి జీవితంలో నడుచుకుంటుంటారో వారి జీవితంలో ఆయన కృపంట అంత ఉన్నతముగా అధికముగా కృప చూపించాలని కోరుకుంటాడంట. అందుకని మరొక చోట రాయబడి ఉంటుంది, ఆయన కృప చూపుట్లో సంతోషించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందులోనంట, అయ్యా కృప చూపువా, నాకు నా జీవితం, నా పరిస్థితి ఇలా అయింది, కృప చూపుతావా, నీకు నేను విరోధముగా వ్యతిరేకంగా నేను నడిచిన నా ఎడల కృప చూడడానికి నీకు ఇష్టపడతావా,
ప్రభు కృప చూపవా అంటే నీవు ఆయన కృప కొరకు అడగాలి, కానీ కృప చూపుట్లో సంతోషించే దేవుడు నీ దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నీవు ఆయన యందు భయభక్తులు గలవారిగా నువ్వు ఉంటే నీ ఎడల ఆయన కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన కృప అంత అధికంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమె హల్లెలూయా. మరి నీ జీవితంలో ఆయన సొత్తైన జనంగా మార్చబడిన నీ జీవితంలో ఆయన యందు నీ ప్రవర్తన, నీ జీవితం ఎలా ఉందో నీ ఒకసారి పరిశీలన చేసుకో. అంత మాత్రమే కాదు, పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మన అతిక్రమములు అంట ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశంలో నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని అంతవరకు పరిమితి చెందబడింది కాదు. కానీ నీ ఎడల, నా ఎడల ఆయన యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే మనందరము పరిశుద్ధపరచబడాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది ఏ పరంగా అనంటే తూర్పుకి పడమరికి ఎంతైతే దూరం ఉన్నదో మన నుండి మనం చేసిన ప్రభువుని ఎరగక మునుపు మనం చేసిన అతిక్రమ పాపదోషములు, మనం చేసిన పాపములన్నిటినీ ప్రభు ఎంత దూరపరచాలని కోరుకుంటున్నాడు అనంటే తూర్పుకి పడమరికి ఎంతైతే దూరం ఉంటుందో అంతగా మన పాపం నుండి మనం పరిశుద్ధపరచబడి ఆయన పోలికలోనికి మనం మార్చబడాలని, ఆయన ఉద్దేశంలోనికి మనం మార్చబడాలని, సమరూపాన్ని మనం ధరించుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే ఈ దినమున దేవుని మందిలో కూర్చున్న నీ జీవితంలో దేశం యొక్క ఉన్నతమైన స్థలం మీద ఎక్కించాలని కోరుకుంటున్న దేవుడు, భూమి యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించదని కోరుకుంటున్న దేవుడు, నీ జీవితంలో నీ పాపము దేవుని ముందు నువ్వు ఎలాంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావు? నీ అతిక్రమ పాపదోషములు నీ ఎడల దూరముగా ఉన్నాయా, లేకపోతే పాపదోషం నువ్వు సమీపంగా నువ్వు వెళ్ళిపోతుంటున్న స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, తూర్పుకి పడమరికి ఎంత దూరం అయితే ఉన్నదో నేను వారికి అతిక్రమ పాపదోషాలని దూరపరుస్తున్నాను అంటున్నాడు. నీ పాపదోషంతో కడగబడ్డాయా? నువ్వు లోకంలో నుండి ప్రత్యేకపరిచిన నీవు లోకంలో నుండి నీవు ప్రత్యేకించబడి నువ్వు ఒక నూతనమైనటువంటి విధానంగా సృష్టిగా చేయబడిన నీ జీవితంలో నీ బ్రతుకు, మన జీవిత విధానము కొత్త విధానంలో ఒక నూతనమైనటువంటి జీవితంగా నీ జీవితం మార్చబడిందా? అయితే ప్రభువు అంటున్నాడు, నీ పాపదోషం, నా పాపదోషముల్ని ఆయన దూరపరచడం కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో పరిశుద్ధపరచబడడానికి, మనం పవిత్రపరచబడడానికి, నీతిమంతులుగా తీర్చబడడం నిమిత్తమై ఆయన కృపాసనం యొద్దకు ఎప్పుడైతే మనం వెళ్తామో ఆయనకి ఇష్టలుగా మనం మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి ఇష్టానుసారంగా పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో, ఆయన చిత్తం విషయంలో, ఆయన తలంపుల విషయంలో, ఉద్దేశం విషయంలో, సంకల్పం విషయంలో ఆయనకు సమీపంగా మనం మార్చబడితే మన జీవితంలో ఏముండవయ్యా అనంటే పాపము ఏలుబడి చేయదు మన జీవితాల్లో. అయితే నీలో పాపం ఏలుబడి చేస్తుంది అనంటే నీవు ఎవరికి సమీపంగా ఉన్నావు? దేవునికి సమీపములుగా మనం మార్చబడితే పాపము మన జీవితంలో ఏలుబడి చేయదు. అయితే మన జీవితంలో పాపము ఏలుబడి చేస్తున్నది అనంటే మనం ఎవరికి సమీపంగా ఉన్నామో మనం గమనించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రభు యొక్క ఉద్దేశం మాత్రము మన పాపముల నుండి, మన దోషం నుండి ఆయన మనల్ని దూరపరచాలని కోరుకుంటున్నాడు. అలాగూ దూరపరచబడితే, మనము పాపం నుండి విమోచించబడితే, నీతికి దాసులుగా మార్చబడితే, పరిశుద్ధత విషయంలో, పవిత్ర విషయంలో దేవునికి తలంపులుగా, దేవునికి ఉద్దేశములుగా, ఆయన సంకల్పంలో మనం మార్చబడితే, ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటే ఆయన కృప మన ఎడల ఎంత అధికంగా మార్చబడుతుందో, ఎలాగూ దీవిస్తాడో మనం ఆలోచన చేస్తే, చూడండి, ఒక మాటను చదువుకుందాము, ఒక వ్యక్తిని చదువుకుందాం. ఏ విధముగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన కృపకు అప్పగించుకుంటే ఎలాగో మనల్ని దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాడో, భూమి యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాడో ఒక మాటను చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజా సంరక్షక సేనాధిపతియు నైనా పోతీఫరు నొక ఐగుప్తియుడు
అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలు యొద్ద అతన్ని కొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మనకు యోసేపు యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. యోసేపు ఎందుకు ఈ ఐగుప్తు దేశానికి ఇష్మాయేలు చేత, ఎందుకు అక్కడ ఇష్మాయేలు చేత పోతీఫర్ అనేటువంటి ఆ అధిపతి వారి యొద్ద ఎందుకు కొనవలసిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయము మనకందరికీ తెలుసు. యోసేపు ఒక కల కన్నాడు. ఆ కళ ఏమిటి అంటే, యోసేపు యొక్క పన మాత్రమే నిలబడి ఉన్నది. తన యొక్క అన్నదమ్ముల యొక్క పనులన్నీ కూడా ఆ పనకి సాష్టంగా పడుతున్నట్లుగా కల వచ్చింది. అది వారి అన్నదమ్ములకు తెలియపరిచినప్పుడు, మమ్మల్ని ఏలుతావా, మమ్మల్ని మీద ఏలుబడి చేస్తావా, మేము సాష్టంగా పడతామా, నువ్వు చిన్నవాడివి మమ్మల్ని ఏళ్తావా అన్నట్లుగా వాళ్ళు మాట్లాడి యోసేపు మీద పగబట్టారు. అంతకుముందే యోసేపు తండ్రి చేత ప్రేమించబడిన వాడే, విచిత్రమును నిలువుటంగి కుట్టించబడిన వాడే తను ఉంటున్నప్పుడు, జిల్పా యొక్క కుమారుల యొక్క చెడ్డ సమాచారము, బిల్హా వారి యొక్క కుమారుల యొక్క చెడ్డ సమాచారాన్ని తండ్రి యొద్దకు తీసుకెళ్తున్నప్పుడు, తండ్రి యోసేపు అంటే ఇష్టడు కనుక ఒక క్రొత్త నిలువుటంగిని పుట్టించాడు. ఆ నిలువుటంగిని చూసినప్పుడల్లా అన్నదమ్ములు నొచ్చుకొనుచు యోసేపు మీద అసహ్యపడ్డారు. అంత మాత్రమే కాదు, కలగన్నప్పుడు ఈ పనులు అన్నీ కూడా యోసేపు పనికి సాష్టంగా పడుతున్నాయి అని కలగన్నప్పుడు, అది చెప్పినప్పుడు వారు మరింత పగబట్టారంట. మరొక కలగన్నాడు, సూర్యచంద్ర 11 నక్షత్రాలు యోసేపుకి సాష్టంగా పడుతున్నట్లు. వారితో సహా తండ్రి కూడా గద్దించి, ఏంటి నేను నీ తల్లి కూడా నీకు సాష్టంగా పడుతుంది, ఏంటి నువ్వు కనిన కళ అని చెప్పి యోసేపుని గద్దించినప్పుడు యోసేపు మౌనం అయిపోయాడు. కానీ యాకోబు మాత్రము అతని మాటలను ఎక్కడ ఏం చేసుకున్నాడంటే జ్ఞాపకం ఉంచుకున్నాడంట, హృదయం ముందు ఉంచుకున్నాడంట. అయితే మొత్తానికి ఆ పరిస్థితులు యోసేపు మంద యొక్క క్షేమం చూసిరా అని చెప్పి తండ్రి చెప్పేటప్పుడు ఆడికి వెళ్ళి చూసిన వెంటనే వారు యోసేపు మీద పగబట్టి గుంటలో వేసి వాడిని చంపడం ఎందుకు, వాడిని ఇష్మాయేలుకి అమ్మేద్దామని చెప్పి, వాడు మన రక్త సంబంధి కదా వాడిని అమ్మేద్దామని చెప్పి అమ్మివేసినప్పుడు వారి చేత బానిసగా అమ్మబడిన వాడే ఈ యోసేపు. ఆ అమ్మబడిన యోసేపే ఐగుప్తు దేశంలో ఇష్మాయేలు యొద్ద ఉన్నాడు. ఆ ఇష్మాయేలు యొద్ద నుండి పోతీఫర్ అనేటువంటి ఐగుప్తుడు యోసేపుని బానిసగా కొనుక్కున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే బానిసగా కొనబడిన యోసేపు జీవితంలో ఏం జరిగింది, ఎలా ఉన్నాడు, ఒక బానిసగా అమ్మబడిన తన యోసేపు జీవితంలో ఎలా ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే చూద్దామా. 39వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం 6 వరకు. యెహోవా అతనికి తోడై ఉండుననియు అతడు చేసినదంతయు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదనున్న తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట 5వ వచనంలో, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎవరిని బట్టి ఎవరిని ఆశీర్వదించాడు? ఒక బానిస అయినటువంటి యోసేపును బట్టి, ఆ బానిసపు మధ్యలో ఆ ఇంటిలో నివసిస్తున్న యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇల్లు ఎలాగో ఆశీర్వదించబడిందో తెలుసా? ఇంటిలోనేమి పొలంలోనేమి ఆ యెహోవా యోసేపును బట్టి ఆ పోతీఫర్ యొక్క ఇంటిని ఆశీర్వదించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభువుని ఎరిగిన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనము ఎవరికైనా ఆశీర్వాదకరంగా మార్చబడ్డామా?
నీ జీవితంలో ప్రభుని ఎరిగిన నీ జీవితంలో ఒక్కరికైనా ఆశీర్వాదకరంగా యేసు ప్రభుని గురించి సువార్తను ప్రకటన చేసి ఏ ఒక్కరికైనా నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడ్డావా? వాక్యాన్ని ప్రకటిస్తున్న నా జీవితంలో ఏ ఒక్కరికైనా ఆశీర్వాదకంగా నేను మార్చబడ్డానా? మనం ఆలోచన చేస్తే నా మట్టుకు నేనైతే సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ ఎంతమంది రక్షించబడ్డారో అయితే నాకు తెలియదు. కానీ యేసేపు మాత్రము ఆ ఇంటికి ఎలా ఉన్నాడంటే ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని యేసేపు జీవితంలో ఆ ఇంటిని యేసేపును బట్టి ఆ ఇంటిని ఆశీర్వదించవలసినటువంటి స్థితి యేసేపుకి ఏముందయ్యా అని అంటే, యేసేపు దేవుని యందు భయభక్తితో కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక బానిస అని ఆ ఐగుప్తుడు అనుకుంటున్నాడు పోతీఫరు. ఈవెన్ యోసేపు కూడా బానిసగానే అమ్మబడ్డాడు కాబట్టి ఈ యోసేపు కూడా బానిసగా అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం యోసేపు బానిస కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపులాగా నా జీవితము, యోసేపులాగా నా జీవితము ఫలింపని నీ కృపలో, ఫలింపని నీ కృపలో కడవరకు నా యేసయ్యా, కడవరకు నా యేసయ్యా. ప్రభువా నీతోనే జీవించాలని, ప్రభువా నీలోనే ఫలించాలని, ప్రభువా నీతోనే జీవించాలని, ప్రభువా నీలోనే ఫలించాలని ఆశపడుచున్నది నా ప్రాణము దేవా, ఆశపడుచున్నది నా ప్రాణము దేవా. నీ కొరకై తృష్ణగొనుచున్నది, నీ కొరకై తృష్ణగొనుచున్నది. ప్రభువా నీతోనే జీవించాలని, ప్రభువా నీలోనే ఫలించాలని. హల్లెలూయా. యేసేపు ఫలించాడు కొమ్మ అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యేసేపు ఎలాంటి వాడంట? ఫలించే కొమ్మ అంట. అది ఎండిపోయే కొమ్మ కాదు, అది ఫలించేడు కొమ్మ. మన నీ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో కావచ్చు, పవిత్ర విషయంలో, పరిశుద్ధత విషయంలో నీవు నేను వర్ధిల్లగలుగుతున్నామా? అలాగనే మన కుటుంబ భూ సంబంధంగా అన్ని విషయాలు మనం వర్ధిల్లింపగలుగుతున్నామా? వర్ధిల్లింపలేకపోవడానికి కారణం ఏంటి? యేసేపు బానిసగా ఆ దేశానికి అమ్మబడిన యేసేపును బట్టి ఆ పోతీఫర్ యొక్క ఇల్లు ఫలంలోనేమి, కుటుంబంలోనేమి సమస్తము ఆశీర్వదించబడినప్పుడు మనము కూడా యేసేపు ఆరాధన చేస్తున్న దేవుని ఆరాధన చేస్తున్నాము, యేసేపు పూజిస్తున్న దేవుని మనము పూజిస్తున్నాము. అయితే మన జీవితంలో ఎందుకు ఆశీర్వాదం కలగటం లేదు? ఎందుకు కలగటం లేదనంటే, యేసేపు వలె మనము దేవుని యందు ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో భయభక్తి కలిగే వారంగా లేకపోవడమే కారణం. హల్లెలూయా. అయితే యేసేపు దేవుని యందు భయభక్తి గలవాడుగా ఉన్నాడు కనుక యేసేపును బట్టి పోతీఫర్ యొక్క ఇల్లు దీవించబడింది. ఈ దినమున దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు నేను మనం ఆలోచన చేయాల్సిన విషయం, అయ్యా మన జీవితంలో, నా జీవితంలో మేము ఎరిగి ఇంతకాలమైంది. అయితే మేము ఇంతకాలమైన నా జీవితంలో ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో మీ పోలకులోనికి మార్చబడేటువంటి ఆ పరిశుద్ధత విషయంలో, మీ చిత్తము నెరవేర్చేటువంటి ఆ విషయంలో నేను ఎంతవరకు సాధన చేశాను, ఎంతవరకు పురుగొల్పబడుతున్నాను, ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాను, ఎంతమందికి ఆశీర్వాదంగా మార్చబడగలుగుతున్నాను?
నా క్రియలు నా వెంట వస్తాయి. ఆస్తి ఏది మన వెంట అంటే మన ప్రభు కొరకు చేసిన క్రియలే. హల్లెలూయా. అయితే ఈ దినమున వాక్యం ఏంటంటే నీ జీవితంలో, నా జీవితంలో పరిస్థితులను చూసి, ప్రభావితులను చూసి, మన జీవితంలో ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నటువంటి స్థితిగతులను చూసి మనము మన జీవితాల్లో మనముగే మన యొక్క మనసుని గాయపరుచుకుని నొచ్చుకొని ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ యొక్క అనుభవాన్ని వదిలిపెట్టి విడిపోయేటువంటి స్థితిలో మనం ఉండితే దేవునికి ఎప్పుడు మనం ప్రయోజకులు మనం మార్చబడలేము. అది ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలని, ఆ ఐగుప్తు దేశంలో యోసేపులాగా నువ్వు బ్రతకాలని తీర్మానం కలిగి, ఆ తీర్మానం కొరకు నువ్వు బలమైనటువంటి స్థిరమైన నిర్ణయాలు కలిగి నువ్వు బ్రతకగలిగితే ప్రభు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినట్లుగా నీ ఆశను తృప్తిపరిచి దేవుడు మనం కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడినటువంటి ఈ యోసేపు జీవితంలో ఆ ఇంటి మీద యోసేపును బట్టి ఆశీర్వాదము ఫలంలోనేమి ఇంట్లోనేమి ఆ పోతీఫరు చూచాడంట. చూడండి, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తానని చెప్పినప్పుడు ఒక బానిసగా ఉన్న యోసేపు ఆ ఇంటి మీద దేవుడు ఎలా పెట్టాడు? ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టున్నాడు దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తన జీవితంలో మరొక సందర్భము ఎప్పుడైతే అలాగో ఆశీర్వించబడుతూ దీవించబడుతూ ఉన్నాడో అప్పుడు పోతీఫర్ యొక్క భార్య తన మీద కన్ను వేసి, ఆ సన్నివేశం చదువుకుందామా? 39వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. కన్నువేసి చెప్పిను, అయితే అతడు ఒప్పక అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాను, భూమి యొక్క ఉన్నతమైన స్థలం మీద ఎక్కిస్తాను అన్న ఆయన యొక్క తలంపులు ఏమిటి అంటే, మనల్ని ఒక అధికారిగా నిలబెట్టాలనో, ఒక రాజకీయంగా నిలబెట్టాలనో, లేకపోతే మరి ఆర్థిక పరంగా ఆ స్థాయిలో నిలబెట్టాలనో అది మనం ఆలోచన చేస్తాము. కానీ దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనంటే, పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో, ఆత్మ సంబంధమైన భక్తి విషయంలో నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని ప్రభువు తలంపు కలిగి ఉంటాడు. ఎలాగంటే మనం నివసిస్తున్నటువంటి ఏ దేశంలో ఉన్నామో, ఏ కుటుంబంలో ఉన్నామో, మన కుటుంబంలో మనమే రక్షించబడి ఉంటే మన ద్వారా మన కుటుంబానికి అంతటికీ ఏం రావాలి? ఆశీర్వాదం రావాలి. మన కుటుంబంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ గ్రహింపు మనకొక్కరికే ఉంటే మనల్ని బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఉన్న గ్రామంలో, రక్త సంబంధికుల్లో ఉన్న ప్రాంతంలో నీవు భక్తి విషయంలో ఒక ఉన్నతమైన స్థలంలో ఉండాలని ప్రభు యొక్క తలంపు కలిగి ఉన్నాడు. ఆమెను. హల్లెలూయా. అయితే మనము ఆయన భక్తి విషయంలో, పవిత్ర విషయంలో, పరిశుద్ధత విషయంలో ఆయన అంత సంకల్పం కలిగి ఉంటే నీ సంకల్పములు, నీ జీవితం పట్ల నీ తలంపులు ఎలా ఉన్నాయి? ఈ భూ సంబంధంగా ఆశీర్వదించబడాలన్నా, ఈ భూ సంబంధంగా దీవించబడాలన్నా, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కొరకు నీవు ఈ యొక్క జీవితాన్ని పోషించుకోవడం కొరకే ప్రభువుని వెంబడించే వరంగా ఉన్నామా? లేకపోతే పరిశుద్ధత విషయంలో దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కించబడినట్లుగా పరిశుద్ధత విషయంలో నీ రక్త సంబంధుల కంటే, నీ బంధువుల కంటే, నీవు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో వారందరికంటే, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో వారందరికంటే పరిశుద్ధత విషయంలో ఉన్నతంగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నావా? అయితే దేవుడు నీ ఎడల, నా ఎడల పరిశుద్ధత విషయంలో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిశుద్ధత విషయంలో, పవిత్రమైన విషయంలో ఎప్పుడైతే ఒక ఉన్నతంగా ఉండాలని ఆశపడతామో మన ఆశను తృప్తిపరిచి నెరవేర్చే దేవుడు. అలాగనే
భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద అనంటే సర్వలోకము సార్వత్రిక సంఘం అంతట్లోనికి సంఘమే రేపు ప్రభు ఎదుట నిలబడేది. లోకము ప్రభు ఎదుట నిలబడదు. కానీ ఏ సంఘము అంటే సార్వత్రిక సంఘము ఎవరైతే యేసు ప్రభు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడుచు వారి యొక్క జీవితాలను సరిచేసుకునొచ్చు ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచు తమ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని ఆయన తలంపుల్లోనికి, ఆయన ఉద్దేశంలోనికి, ఆయన రూపంలోనికి, సమరూపంలోనికి మార్చబడాలని ఆశ కలిగి, కోరిక కలిగి ఎవరైతే జీవిస్తూ తమ జీవితం ప్రభువుకు అప్పగించుకుంటారో వారిని సార్వత్రిక సంఘాన్ని రేపు ఆయన మధ్యాకాశంలో ఆయన రాబోతున్నటువంటి ఆ సమయంలో నిన్ను ఒక పరిశుద్ధత కలిగి, ఒక పవిత్రమైన జీవితం కలిగి నీవు జీవించిన నీ జీవితము భూమి అంతటి మీదకి చూసినప్పుడు నీ భక్తి జీవితం ఎలా ఉండాలి తెలుసా? ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఐగుప్తుకి యోసేపు ఎలాగూ పంపబడ్డాడు, ఎలాగూ అప్పగించబడ్డాడు అనంటే ఒక బానిసే. ఈ లోకంలో నీ జీవితంలో దరిద్రంగా నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. ఒకవేళ సమస్యల చేత, అప్పుల సమస్యల చేత, నీ అంతరంగంలో ఏ వ్యాధి బాధల చేత, నీ జీవితంలో దేని చేత నువ్వు సతమతం అయిపోతూ నలిగిపోతూ, ఏ పరిస్థితిని బట్టి నువ్వు నీ ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో నువ్వు కురింగిపోయి నీరసెళ్ళిపోయి నీ జీవితంలో నువ్వు నిరాశ నిస్పృహలో మధ్యలో కొట్టుపిట్లాడుతున్నావో నాకైతే తెలియదు. కానీ నిన్ను దేవుడు కోరుకుంటున్న ఏంటో తెలుసా? ఆయన ఉద్దేశంలో సంకల్పం ఏంటో తెలుసా? పరిశుద్ధత విషయంలో, పవిత్రమైన విషయంలో నీ అతిక్రమం నిన్ను దూరపరిచి భూమి యొక్క ఉన్నత స్థలం మీద, దేశం యొక్క ఉన్నత స్థలం మీద ప్రభుని ఎక్కించాలని కోరుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే యోసేపు కూడా పోతీఫర్ యొక్క ఇంటి మీద ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదము ఆ ఇంటి మీదకి వచ్చింది. ఎందుకంటే దేవుని యందు భయభక్తి గలవాడుగా యోసేపు ఉన్నాడు కనుక. ఎప్పుడైతే అలాగే యోసేపు ఉన్నాడో, ఎప్పుడైతే తన యొక్క భార్య పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసిందో, యోసేపు చేసిన కార్యం ఏంటో మరొకసారి చదువుకుందామా? చదవండి, 9వ వచనం చదువుకుందాం. ఆదికాండము 39:9. నీవు అతని భార్య అయినందున ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండును గాని అతడు ఆమెతో ఆమె మాట విన్నవాడు కాడు. హల్లెలూయా. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్నప్పటికీ ఆమె మాట విన్నవాడు కాదంటే యోసేపు. నీ జీవితంలో పాపంలో ఒకేసారిగా పడిపోలే. మన జీవితంలో పాపము ఎలాగుంటుంది? నీ చూపుకి రమ్యముగా, అందముగా ఎప్పుడు కనబడుతుంది అంటే నీ చూపుల్లో నువ్వు పాడైపోయినప్పుడు, నీ తలంపులు నువ్వు పాడైపోయినప్పుడు అది ఆశ పుట్టించి, ఆశ ఆనందంగా మార్చి చివరికి ఆవేదన మిగిల్చేదే పాపం. హల్లెలూయా. అయితే ఆ పాపము ఎలా ఉంది యోసేపు మధ్య ఎలా జరుగుతుంది అంటే దినదినము అతనితో మాట్లాడాలని, తన దర్శనాన్ని, తను కలిగి ఉన్న స్థిరమైన నిర్ణయాల్ని పోగొట్టేటట్లుగా అపవాది ఆమె ద్వారా ఏం చేస్తుందంటే దినదినము యోసేపుతో మాట్లాడుతూ వస్తుందంట ఆమె. కానీ ఆమె మాట విన్నవాడు కాదు, ఆమెతో ఉండాలని ఆశపడినవాడు కాదు యోసేపు. హల్లెలూయా. యోసేపు జీవితంలో నడిపించేవారు ఎవరు లేరు, సంఘము లేదు, వాక్యము ధర్మశాస్త్రము లేదు, సేవకులు లేరు, నడిపించేవారు లేదు, ఇది తప్పు అని చెప్పేవారు ఎవరు లేరు. బానిసగా అమ్మబడి ఉన్నాడు. అప్పుడు ఎవ్వరు లేని సమయంలో ఆమె ఆ పని చేసినప్పుడు ఈ దినమున యేసయ్య రక్తం చేత కడగబడిన నీవైనా నేనైనా యోసేపు అంటే స్థితి నీకు నాకు వస్తే మనం ఎలా ఉన్నాం? నీ నిర్ణయాలు, నా నిర్ణయాలు పరిశుద్ధత విషయంలో అవకాశం లేనప్పుడు ఎవరైనా పరిశుద్ధులే. ఏంటి? అవకాశం లేనప్పుడు ఎవరైనా పరిశుద్ధులే. కానీ నీ ఎదుటికి నిలబడిన తర్వాత నీ జీవితంలో నీ స్థిరమైన నిర్ణయాలు దాని ముందు ఎలాగైపోతున్నాయి? నీవు మాట్లాడకూడదు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట్లాడే పరిస్థితిని ఎదుర్కొచ్చినప్పుడు నీ జీవితంలో దాన్ని అధిగమించి రాగుని మాట నోట్లో వస్తుందేమో.
చూడగొని చూపులు వెళ్తున్నాయేమో, చేయగొన్నటువంటి ఆలోచనలకి వెళ్ళిపోతున్నాయేమో, వెళ్ళగొన్న స్థలానికి వెళ్ళిపోతున్నాయేమో. నీ జీవితంలో నువ్వు ఆలోచన చేసుకోవాలి, నువ్వు గమనించుకోవాలి. మనం అంతా బాగునే ఉన్నాములే అనుకునే భ్రమ అపవాది కలిగిస్తాడు. నాలో ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నాను, నా మటుకు నేను అందరిలాగా వారిలాగా లేను, వీరిలాగా లేను, నా మటుకు నాకు తగినట్లుగా వారికంటే నేను పర్వాలేదులే అనుకున్నటువంటి మనసు, అది భ్రమపరిచేటువంటి ఆత్మ. ఇది నీ జీవితంలో ఏ స్థితి కలిగి ఉన్నా కానీ దినదినము యేసేపుతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఆ మాట విన్నవాడు కాదు. ఆ కారణము చేత ఆమె బలవంతంగా ప్రయోగం చేసినప్పుడు యేసేపు బట్టలు విడిచిపెట్టి పరిగెట్టేశాడు. పరిగెత్తిన తర్వాత ఆమె యొక్క భర్తకి తెలియపరిచింది. ఆ హెబ్రీ పడుచుడు నన్ను ఎగతాళి చేయడానికి నువ్వు తీసుకొచ్చావా అని ఎప్పుడైతే ఆ విషయం చెప్పిందో, మొహమాటం లేకుండా, ఏమి విచారణ లేకుండానే యేసేపుని ఏం చేశాడు? చెరసాలలో వేయించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసేపుని చెరసాలలో వేయించాడో, యేసేపు చెరసాలలోనే ఉన్నాడు. ఆ చెరసాలలో కూడా ఆ చెరసాల నాయకునికి కటాక్షం కలిగించాడు యేసేపు ఎడల. అందరిని కూడా ఆ చెరసాలలో కూడా యేసేపుకి అందరినీ చేతికి అప్పగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక బానిసగా అమ్మబడినటువంటి ఈ వ్యక్తి పోతీఫర్ యొక్క కుటుంబము ఫలము, ఆ పొలం అంతా కూడా యేసేపుని బట్టి దీవించబడింది. ఒక చెరసాలలో వేయించబడినటువంటి యేసేపు జీవితంలో ఆ చెరసాల అధికారికి కటాక్షం కలిగించినందువలన, యేసేపు ఆ చెరసాలలో కూడా దేవుడు తోడుగున్నందువలన వారందరినీ యేసేపు చేతికి అప్పగించాడు ప్రభు. అప్పుడు పానదాయకుల అధిపతికి, భక్ష్యకాల అధిపతికి ఒక ఆలోచనప్పుడు దాని వివరణ చెప్పిన తర్వాత, ఎప్పుడైతే ఆ వివరణ వారి నెరవేర్చబడిందో, అప్పుడు యేసేపు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. 40వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకం చేసుకొనక అతను ఏం చేశాడంట? మరిచిపోయాడంట. హల్లెలూయా. చూడండి, పానదాయకుల అధిపతి యేసేపును మర్చిపోవడము యేసేపు జీవితానికి ఆ సమయంలో బాధ అనిపించుండొచ్చేమో, కానీ ఆ పానదాయకుల అధిపతి మర్చిపోవడమే యేసేపుకి ఒక క్షేమకరమైనటువంటి స్థితిని ఇవ్వడానికి అదే మూలమైంది. హల్లెలూయా. చూడండి, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది, అలాగనే మిగిలిపోయి ఉంటే మరి యేసేపు గురించిన ఉద్దేశం, సంకల్పములు నెరవేర్చబడినట్టువా అంటే నెరవేర్చబడినట్టు కాదు. ఆమె ఎప్పుడైతే ఆ పని చేసిందో ఆ పనిని బట్టి చెరసాలకు వెళ్ళవలసి వచ్చింది. కానీ యేసేపు ఏమన్నా బాధపడి ఉంటాడా అని అంటే ఏ రకమైన బాధ లేదు. అందుకని అంటాడు, ఈ ఇంటిలో నుండి నేను బయటకు వచ్చినట్లుగా అంటాడు యేసేపు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు బానిసే, చెరసాలలో ఉన్నప్పుడు బానిసే. అది ఇల్లుగానే కనబడుతుంది, ఇది ఇల్లుగానే కనబడుతుంది. ప్రభువా, నీ కొరకు ఇంత మంచిగా పరిశుద్ధత విషయంలో ఇంత కాపాడుకున్నాను కదా, మరి నేనెందుకయ్యా ఇంత మరి జైలు పాలవ్వవలసి వస్తుంది అని యేసేపు ఎక్కడ కూడా బాధపడలేదు. హల్లెలూయా. బాధపడినట్లు అసలు చూడం యేసేపు జీవితంలో. అది నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు కొరకు నువ్వు చేసిన పని, ప్రభు కొరకు నువ్వు నిలబడుతున్నటువంటి నీ పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయం నీ యొద్దకు ఆలస్యం అవుతున్న కారణం బట్టి నీవు ప్రభు మీద బాధపడేటువంటి స్థితి నీకు లేదా? నాకు లేదా? మన జీవితంలో ప్రభు మీద బాధపడేటట్లుగా మనం ఉన్నామా? లేకపోతే ప్రభు మన జీవితంలో ఏది అనుమతించినా దాన్ని స్వీకరించి ఆనందించి ప్రభు కొరకు బ్రతకగలిగేటట్లుగా మన జీవితం ఉందా? కానీ యేసేపు మాత్రము బాధపడే స్థితులు లేదు. అందుకనే పౌలు శీలలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని కొరడాలతో కొట్టి బొండము వేసి చెరసాల వెంచులు బిగించి వారిని మూలం కూర్చోబెట్టినప్పుడు వారు, ప్రభువా, మేము మీ సువార్తం కదా మేము ప్రకటించింది, మీ సువార్తను ప్రకటిస్తే మేము రాళ్ళతో కొట్టి, కొరడాలతో కొట్టి ఈ పరిస్థితుల్లో మేము ఉండవలసినటువంటి పరిస్థితి ఎందుకు ప్రభువా అని వారు బాధపడి మనం చూడంగానే ఆ స్థితిలోనే వారు ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఆ స్తుతి, ఆ ప్రార్థన చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ఆ చెరసాల నాయకుడి యొక్క కుటుంబం రక్షించబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రభువును వెంబడిస్తున్న నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ఏ పరిస్థితి బట్టి అయినా సరే
నొచ్చుకుంటూ బాధపడుతూ ప్రభు మీద నువ్వు బాధపడుతున్నావేమో. నీ జీవితంలో నీకు ఏ పరిస్థితి అయినా సరే నీవు ఆయన గ్రహింపు ఇవ్వాలని కోరుకుంటాడే తప్ప నిన్ను ఆ పరిస్థితి నీకు అనుమతించే పరిస్థితి దేని బట్టి అయినా సరే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టాలని కోరుకుంటాడే తప్ప నీకు హాని కలిగించాలని ప్రభు ఎప్పుడు అనుకోడు. అందుకని ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లకే అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ క్షేమకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి ఎంత మాత్రమును కాదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసేపు పవిత్రంగా ఉన్న కారణాన్ని బట్టి ఎక్కడికి చేర్చబడ్డాడు? చెరసాలకు చేర్చబడ్డాడు. కానీ ఒకవేళ యేసేపు ఆ పోతీఫర్ ఇంట్లోనే ఉంటే ఆ పరిశుద్ధత కాపాడుకోకుండా దాంతో కానీ ఏకీభవించేస్తుంటే దేవుని యొక్క ఉద్దేశము యేసేపు అట్లా జరుగుండేదా? యేసేపుకి అంత బాగుండేది. అప్పటి వరకు అంత యోసేపు చేతిగా ఉన్నది, అధికారిగా ఉన్నాడు. తన ఇంట్లో ఏముందో ఏం లేదు కూడా పోతీఫరు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు తన భార్య అతని మీద ఆ మోహము కలిగినప్పుడు దాంతో పాపంతో ఏకీభవించేస్తుంటే ఏ ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదు, చెరసాలకు వెళ్ళవలసినటువంటి స్థితి యోసేపుకు ఉండేది కాదు. అయినను చెరసాలకైనా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడే తప్ప ఆమెతో ఉండడానికైనా సరే యోసేపు ఇష్టపడలేదు. ఆమెను, హల్లెలూయా. అయితే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ప్రభు కొరకు మనం ఏదైనా చేసినప్పుడు మనకు తగిన సహాయం మనకు రాకపోతే నేను నీకు చేసే ప్రభు నాకెందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావని బాధపడేటువంటి స్థితి నీకుంటే ఈరోజు దేవుని ఒక వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులు బహు విస్తారము. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి, పరిశుద్ధతను కాపాడుకున్న కారణాన్ని బట్టి యేసేపు చెరసాల వేయించబడ్డాడు. ఆ చెరసాల యొక్క పానదాయకుల అధిపతి కలచినట్లుగా ప్రభు చేస్తే ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. కానీ ప్రభు జ్ఞాపకం చేసుకొని 2 ఏళ్ల తర్వాత ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. చదవండి, 41వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామా. మొదటి వాక్యం, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. చూడండి, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగన్నాడు. ఆ కళ యొక్క విధానము మనకందరికీ తెలుసు. ఏటి యొద్ద ఉన్నాడు, మరి 2 కళలు వచ్చాయి ఆ ఫరోకి. పానదాయకుల అధిపతి ఎప్పుడైతే మర్చిపోయాడో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు ఫరోకి ఒక కళ వచ్చేటట్లుగా ప్రభు చేశాడు. ఒకవేళ చూడండి, పోతీఫర్ ఇంట్లో గాన పాపానికి అప్పగింపబడి పాపానికి గాన దాసోహం అయిపోయి ఉంటే యేసేపు యొక్క చరిత్రే అక్కడితో ముగించబడిపోయి ఉండేది. అసలు యేసేపు అనే వ్యక్తి మనకు కనబడడు. ఎప్పుడైతే పరిశుద్ధ విషయంలో స్థిరమైన నిర్ణయాలు కలిగి చెరసాలకైనా వెళ్ళిపోవాలనుకున్నాడే తప్ప ఆమెతో ఉండడానికి ఇష్టపడిన ఈ యేసేపు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి పానదాయకుల అధిపతి యేసేపును మర్చిపోయాడు. కానీ ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని ఫరోకి కళ తెప్పించాడు. ఆ కళ యొక్క భావాన్ని ఎవరు కూడా వివరించలేకపోతున్నారు, తెలియపరచలేకపోతున్నారు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆ పానదాయకుల అధిపతికి. హల్లెలూయా. ఒకవేళ పానదాయకుల అధిపతి విడుదలైనప్పుడే ఫరోతో మాట్లాడగాన యేసేపును కానీ విడుదల చేస్తుంటే యేసేపు యొక్క బ్రతుకు ఏమైపోతుందో, ఎక్కడ తిరుగుంటాడో, ఎక్కడ ఉంటాడో. పోతీఫర్ ఇంట్లోకి ఇప్పుడు పోలేడు. ఇప్పుడు ఆ దేశంలో ఏమైనా పని చేసుకోగలుగుతాడంటే ఎక్కడ కూడా పని చేసుకోలేదు, ఎందుకంటే బానిస. ఎవరు పని ఇస్తారు? కానీ యేసేపు అక్కడితో అలా అయిపోయింది. కానీ యేసేపు యొక్క ఆలోచన చెరసాల నుండి బయటికి రావాలని యేసేపు ఆలోచన కలిగి ఉంటే దేవుని యొక్క ఆలోచన మరొకలాగా ఉన్నది. హల్లెలూయా. ఎలాగున్నదో చూద్దామా. చూడండి, 41వ అధ్యాయము 32 వచనం చదువుకుందాం. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరంలో
ఐగుప్తు దేశం అంతట్ను 5 భాగం తీసుకునవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం అంతా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారముకై భద్రము చేయవలను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కళని ఫరోకి మరి యోసేపు వివరించారో, అయ్యా ఎంత జ్ఞానము కలిగి దైవ ఆత్మ చేత దైవ ఆత్మ కలిగినటువంటి మనుషుడు ఎవరు లేరు, ఆ పని నీవే చెయ్యని ఫరో యోసేపుకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కళ యొక్క భావాన్ని వివరిస్తున్నప్పుడు యోసేపు ఒక మనిషిని, ఒక నాయకుల్ని ఎందుకు నువ్వు ఆ పని చేయయ్యా అని చెప్పినప్పుడు యోసేపు యొక్క అంతరంగంలో యోసేపుని ఫరో ఒక అధిపతిగా చేస్తాడనే ఆలోచన యోసేపు మొదలు ఏమైనా ఉన్నదంటే ఎవరికైనా ఉంటుందా? ఒక బానిస కళ యొక్క భావాన్ని వివరిస్తున్నాడు అంతే. ఒక నాయకుడిని, దానికి సంబంధించిన అధికారుల్ని నియమించుకో అని చెప్పాడు, కానీ ఇతను నియమించబడతాననే ఆలోచన యోసేపుకు లేదు, మరి తన అంతరంగంలో లేదు. కానీ ఆ ఆలోచన ఎవరు కలిగి ఉన్నాడంటే దేవుడు కలిగి ఉండి ఆ ఆలోచన ఫరోకు పుట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని వల్ల నిర్మింపబడినటువంటి కళ. ఇది నీ జీవితంలో రెట్టింపు అవబోతుంది, త్వరగా రాబోతుంది. కనుక నువ్వు ఆ పని త్వరగా చేయమన్నప్పుడు ఆ మనుషుడు నీవే ఆ పని చేయమని ఫరో యోసేపు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోసేపుకి ఆ ఫరో చెప్పినప్పుడు కూడా తన కలలు జ్ఞాపకం లేవు, ఆలోచనలు లేవు. కానీ ఎప్పుడైతే ఫరో ఆ మాట చెప్పి ఎప్పుడైతే అతను నియామకుడు అయ్యాడో ఆ దేశం అంతటి మీదకి ఏమిగా మార్చబడ్డాడు? యోసేపు అధికారిగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడుంది ఆ మాట? చదవండి. 41వ అధ్యాయము 41 చదువుకుందాం, లేకపోతే 40 నుంచి చదువుకుందాం. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతటి మీద ఫరో యోసేపుని ఏం చేశాడంట? అధికారిగా నియమించాడంట. హల్లెలూయా. అధికారిగా నియమించిన తర్వాత ఆ కరువు ఎలా ఉందో 57వ వచనంలో రాయబడింది, చూద్దాం. 57. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ కరువు ఎలా ఉందంటే సమస్త దేశం మీద, ప్రపంచం అంతటి మీదకి వచ్చిన కరువు అది. దేని మీదకి? దేశం మీదకి కాదు, సమస్త దేశంలో, ప్రపంచం మీదకి వచ్చిన కరువు. అంతట్లో ఎవరి దగ్గర మాత్రమే ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి ఉన్నది? యోసేపు చేతుకున్న ఐగుప్తు దేశంలో ఉన్నది. హల్లెలూయా. ఒక బానిసగా అమ్మబడిన యోసేపు పోతీఫర్ యొక్క ఇంట్లో ఉన్నటువంటి యోసేపుని బట్టి ఆ పోతీఫర్ యొక్క ఇల్లు ఫలము దీవించబడింది. ఎప్పుడైతే పరిశుద్ధుని కాపాడుకున్నాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృపకు అప్పగించుకుని పరిశుద్ధంగా ఉన్నాడు కనుక పోతీఫర్ ఇంట్లో ఒక అధిపతిగా ఉన్నాడు. ఎప్పుడైతే పాపము తన మీద ఏలుబడి చేయడానికి వచ్చినా తిరస్కరించి చెరసాలకు వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి చెరసాలకనే వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే పాపం చేయలేదో, ఇప్పుడు దేవుడు రెట్టింపు చేసి దేవుడు యోసేపుని ఎలా చేశాడు తెలుసా? ఐగుప్తు దేశం మీద అధికారిని నియమించాడు. కానీ ప్రపంచం అంతటి మీదకి వచ్చినటువంటి కరువులో యోసేపు ఉన్న ప్రాంతంలోనే ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి ఉన్నట్లు ప్రభు చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యోసేపు యొక్క తలంపులు ఒక బానిస, ఫరో ఎదుటి నిలబడినంత వరకు కూడా ఒక బానిసే.
ఎప్పుడైతే పానదాయకులధిపతి మర్చిపోయాడో, ఎప్పుడైతే పోతీఫర్ యొక్క భార్య తన మీద ఒక నింద వేసిందో, అయినప్పటికీ నా పరిస్థితులను చూడక ప్రభు కొరకు నిలబడాలని ప్రభు కొరకు తీర్మానం కలిగి ఎప్పుడైతే ముందుకెళ్ళిపోయాడో, చెరసాలకని వెళ్ళిపోయాడు, కానీ పాపంలో పడిపోవడానికి ఇష్టపడలేదు యోసేపు. గనుకనే దేవుడు జ్ఞాపకం చేసుకొని, దేవుడు యోసేపు అన్నటువంటి తలంపులు బహు విస్తారమై ఉన్నందువలన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, అలాగనే దేవునికి తగినట్లుగా పరిశుద్ధత జీవితాన్ని కాపాడుకున్నందువలన ఇప్పుడు దేవుడు యోసేపుని ఎలాంటి స్థితిలో నిలబెట్టారో తెలుసా? ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, ప్రపంచం మీదకి వచ్చిన శోధన కాలం అంతటిలో నుండి తప్పించబడేట్లుగా యేసు ప్రభు నిలబెట్టాడు. ఆమెను హల్లెలూయా. నీ జీవితంలో పాపం నుండి నువ్వు విమోచించబడితే, నువ్వు నీతికి దాసులుగా మార్చబడితే, నీ జీవితంలో నీ పరిస్థితుల్లో నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులు ఏదైనా కావచ్చు, అది నీకు బానిసగా నువ్వు అమ్మబడిపోవచ్చమ్మ, కానీ పాపం విషయంలో మాత్రం యేసు బానిస కాదు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపరంగా ఐగుప్తు ప్రజల మీద, ప్రజల దృష్టిలో, తన దృష్టిలో యోసేపు ఒక బానిస, కానీ దేవుని దృష్టిలో యోసేపు ఒక స్వతంత్రుడు. ఏ విషయంలో? పాపం మీద స్వతంత్రుడు, బానిస కాదు. పాపానికి అమ్మబడిపోయి చిక్కుబడిపోయిన వాడు కాదు యోసేపు. పాపం మీద జీము కలిగి స్వతంత్రత కలిగిన వాడు యోసేపు. కనుకనే ఆ స్వతంత్రత యోసేపుని ఐగుప్తు దేశం అంతటి మీద అధికారం నియమించింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోసేపు ఎవరు? ఒక బానిస. పోతీఫర్ ఇంట్లో ఒక బానిస, చెరసాల్లో ఒక బానిస, ఆ ఐగుప్తు దేశం అంతట్లో బానిసే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకున్నాడో, స్వదేశం కాని దేశంలో తన కాని ప్రజల మధ్య తన దేవుణ్ణి కనపరిచి పరిశుద్ధను కాపాడుకున్నందు వలన తన స్థిరమైన నిర్ణయాలను బట్టి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? పోతీఫర్ ఇంటున్నప్పుడేమో దేశం యొక్క ఉన్నతమైన స్థలము, పరిశుద్ధుని ఎప్పుడైతే కాపాడుకున్నాడో ప్రపంచం మీద వచ్చిన కరువు అంతట్లో దేవుడు ఆ ఐగుప్తు మీద అధికారం ఉంచిన కారణాన్ని బట్టి భూమి మీద ఉన్న సమస్త అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో యేసేపు ప్రభువు నిలబెట్టాడు. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తంలోనికి, దేవుని యొక్క ఉద్దేశంలోనికి, దేవుని యొక్క ఆలోచనలోనికి, దేవుని యొక్క తలంపులోనికి, దేవుని మార్గంలోనికి నువ్వు ఎప్పుడైతే నడిపించబడుచో ఆయన కృపకు అప్పగించుకుంటావో, నిన్ను భక్తి విషయంలో, పవిత్ర విషయంలో, పరిశుద్ధత విషయంలో ఉన్నతంగానే ఉండాలని కోరుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఈ భూ సంబంధమైన అందరికంటే ఉన్నతంగా ప్రభువుని నిలబెట్టాలని ఆయన బహు విస్తారమైన తలంపు కలిగి ఉన్నాడు. అయితే నీ జీవితంలో మనము ఈ భూ సంబంధంగా ఆశీర్వదించబడిన నిమిత్తమై ప్రభువుని విడిచిపెట్టి మన సొంత ఆలోచనలతో మనం పరిగెడుతుంటాము, కానీ దేవుని యొక్క ఉద్దేశం నిలబడి ఆయన కొరకు మనం పరిగెట్టగలిగితే ఒక ఉన్నతమైన స్థలంలో ప్రభు నిలబెట్టగలడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆ సెలవులో ప్రభు నేను ఎరిగాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వడం బట్టి మొత్తానికి అప్పుడు లాక్డౌన్లో ఉంది. అప్పుడు 3 నెలలు మాకు కాలేజ్ జరగకపోతే ఆదివారం కూడా మాకు అప్పుడు కాలేజ్ పెట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాలేజ్ చదువుతున్నప్పుడు అప్పుడు నేను వింటున్న ఉపదేశము, నేను ప్రభుకి అప్పగించుకున్న విధానము, నా జీవితము ఏదేమైనా ప్రభుకి అప్పగించుకొని ఆ దేశంలో ఐగుప్తు దేశంలో యోసేపు వలె బ్రతకాలని, బబులోను దేశంలో దానియేలు వలె స్థిరమైన నిర్ణయాలు కలిగి నా ప్రభు కొరకు నేను బ్రతకాలని తీర్మానం కలిగి నా ప్రార్థన, నా నిర్ణయాలు, నా తీర్మానాలు ఉన్నప్పుడు మా సేవకుడు నా స్థితిని చూసి ప్రార్థన చేసి దానియేలును నామకరణం చేశాడు. హల్లెలూయా. నామకరణం చేయబడిన తర్వాత నేను 2014లో బాప్తీసం తీసుకున్న తర్వాత తీసుకున్న మొదటి వారంలో నుండే ఆదివారము కాలేజీలు పెట్టారు. మొదటి వారం వెళ్ళలేదు, రెండో వారం వెళ్ళలేదు. అది చూసుకొని మా కెమిస్ట్రీ సారు ఎవరైతే రాలేదో వాళ్ళందరూ నిలబెట్టి అందరిని అడిగి వాళ్ళ కౌంట్ ఇచ్చి అయిపోయింది. నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు రాలేదురా అన్నాడు. వాళ్ళ పరిస్థితులు చెప్పారు. నేను చర్చికి వెళ్ళాను సార్, మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళావా? నేను ఎవరో తెలుసా అన్నాడు. గమ్మున్నప్పుడు నేను ముస్లింని, నేను రోజుకి ఇన్నిసార్లు నమాజ్ చేయాలి, నా పని ఏంటి, ఆదివారం నేను ఎక్కడికి వచ్చున్నాను, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి 2 కర్రలు తెమ్మని చెప్పి పెన్ వేసుకొని
భయంకరంగా కొట్టాడు నన్ను, మామూలుగా కాదు. ఆయన కొడుతున్నప్పుడు ఇది ప్రభు కొరకు వచ్చిన శ్రమలు చెప్పి నిలబడి ఎట్టేగా ఉన్నా, కొట్టనే అని చెప్పి కొడితే ఉన్నాడు. బాగా ఎంత సురుగు తగులుతున్నా అట్టేటి కదలకపోవడం, ఇంకా మరీ దెబ్బలు కొడతాం. ఎందుకు వచ్చిన బాధ అటైన తర్వాత గమ్మున అయిపోయాడు. హల్లెలూయా. కొన్ని సమయాల్లో మన యొక్క మూర్ఖత్వం ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఎంత కొట్టినా ఎట్టే ఉంటాను అన్నట్లుగా ఉంటుంది. కానీ మనము బెండ్ అవ్వాల్సినంత విధంగా కొడితే బెండ్ అయిపోతాం అంతే. నా జీవితంలో అప్పుడు కాదు, ఆయన కొట్టిన ఒక దెబ్బకి టన్నేస్తుంటే గమ్మును వదిలేస్తుంటేవాడేమో. కానీ ఆ కొట్టాడు అయిపోయింది. రెండో వారంలో నుండి సరే ఎందుకు ఈ పరిస్థితి, మన కాలేజ్ ఆపేస్తే పోలా అని అనిపించి ఒక సేవకుని చెప్పా, మా పరిచయంలో ఉన్నటువంటి సేవకుని చెప్పి, అన్న ప్రభు కొరకంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదు, ఈ జీవితం ఇచ్చింది ప్రభు, ఒకవేళ ప్రభు నా జీవితం లేకపోయింటే నా బ్రతికేమైపోయిండేదో, అనేక రకమైన అలవాట్లకి అప్పుడే ఉన్నాయి గనుక నా జీవితం ప్రభు ప్రేమించి రక్షించాడన్న గనుక ఆయన ప్రేమను బట్టి నా చదువుద్దు అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, తమ్ముడు అలాంటి తొందరపాటు నిర్ణయం చేయొద్దు, నువ్వు చదువుకోవాల్సిన వయసు చదువుకోవాలి. గనుక ఆ సేవకుడు పరిస్థితి వేరు. ఆయన చెప్పినప్పుడు ఒక వారం వెళ్ళాను, మందిరాన్ని ఆపేసి మనస్సాక్షి ఒప్పుకోవటంలే. ఆ దినము నా వాక్యము బిలాం గురించిన వాక్యం చెప్పాడంట ఆ రోజు. తర్వాత వచ్చి అడిగాను ఏంటి వాక్యం అని చెప్పి, నా కొరకే ఉన్నట్టు ఉంది. మందిరం వదిలిపెట్టి కాలేజీకి వెళ్ళాను, ఎవరు రాలేదు, నేను ఒక్కనే ఉన్నాను అక్కడ. హల్లెలూయా. వచ్చిన సారు నేను మనకి ఎవరు రాల ఇంటర్మీడియట్లో. అప్పుడు అనుకున్న ప్రభు బుద్ధి ఇచ్చింది, ఒకవేళ ఇన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మందిరం విడిచిపెట్టిన ప్రభు అని చెప్పి ఆ దినం నా ప్రభుకి నేను తీర్మానం చేసుకెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా నాకు చదువద్దు, నేను కీబోర్డ్ నేర్చుకుందామని చెప్పి ప్రభు పరిచయలు వాడబడదాము, ఈ జీవితానికి లాజర్ని జ్ఞాపకం చేసుకొని ఈ జీవితం ఎంత సమృద్ధి కలిగి ఉన్నా చివరికి ఒక దినమున మరణించి వెళ్ళాలి, ప్రభు ఎదుటికి వెళ్ళి మనం ఏం చెప్తామని చెప్పి లాజర్ వల్లే మనం ఉందామని చెప్పి నాకు ఈ జీవితానికి ఏమవుద్దని చెప్పి తీర్మానం కలిగి కీబోర్డ్ నేర్చుకుందాం అనే ఉద్దేశంతో వచ్చిన తర్వాత కీబోర్డ్ డబ్బులు కావాలిగా, అప్పుడు కంపెనీలో జాయిన్ అయినప్పుడు సంవత్సరం పాటు నేను పనిచేశాను. 6 నెలల్లోపే నా ప్రవర్తన పరిస్థితిని చూసి నాకంటే ముందున్న వాడు నాకు కొన్ని వర్క్ నేర్పిస్తే వాడు కొన్ని పరిస్థితులను బట్టి వాడు నిలిచిపోయిన కారణం బట్టి నన్ను ఆ పోస్ట్కి సూపర్వైజర్ పోస్ట్, ఒక పెయింట్ షాపు అనే ప్లాంట్ మొత్తానికి నేను సూపర్వైజర్ చేస్తానురా అని ఒక వారం చెప్పాడు. నేను ఆ పని నేర్చుకుంటూ ఉన్నాను. ఆయన చెప్పకముందు అను పని నేను నేర్చుకుంటూ చేస్తూ ఉన్నాను. ఒక ఆదివారం ప్రొడక్షన్ మరి మామూలు జరిగే ప్రొడక్షన్ కాకుండా నిలిచిపోతే ఆదివారం వర్క్ పెట్టుకుందాం, పెయింట్ షాప్ వరకే నువ్వు వచ్చి నువ్వు రన్ చేసుకో అన్న చెప్తే ఆదివారం నేను రాను సార్ అన్న. ఏమరా ఎక్కడికైనా వెళ్తున్నావా అంటే చర్చికి పోవాలి. రే చర్చి అంటున్నావు ఏంటంటే నీ భవిష్యత్తు ఏది, ఇక్కడ నువ్వు చేస్తే ఈ ప్లాంట్కి నువ్వు సూపర్వైజర్ అవుతావురా, ఏంటి నీ 25 సంవత్సరాల లోపల కూడా నువ్వు సెటిల్ అవ్వకపోతే ఇంక సెటిల్ అవ్వడం కష్టం అని చెప్పి రేపు రారా అంటే సార్ పొరపాటునే రాలేను, క్షమించండి నేను రాలేను, నాకు ఆ పోస్ట్ వద్దు సార్ అని చెప్పేసి. హల్లెలూయా హల్లెలూయా. చిన్న తిట్లు తిట్టలేదు, అందరూ కూడా నీకు పిచ్చా లేకపోతే ఇంకేమన్నా, ఆదివారం ఒక్కరోజు పాకపోతే ఏమవుతాం, మళ్ళీ బావచ్చు కదా అని చెప్పి ఎప్పుడైతే వారు అట్లా చెప్పారో ఆ మాటలు నేను ఏం పట్టించుకోలేదు. సంవత్సరం తర్వాత నాకు రావాల్సిన డబ్బులంతా వచ్చేసింది. తను నిలిచిపోయిన తర్వాత నేను ఎప్పుడైనా నిలిచిపోయినా నాకంటే పైవాడు నిలిచిపోయాడు కదా, వాడు జాయిన్ అయ్యాడు. ఈ మధ్య నేను అడిగాను, రే నువ్వు ఎంత వస్తుందరా నీకు శాలరీ, ఇప్పుడు కంపెనీ ఎంప్లాయ్ అయ్యావు కదా, ఎంత వస్తుందరా నీకంటే ఒక అమౌంట్ చెప్పాడు. అప్పుడు నేను ఇప్పుడు పని చేస్తున్నా, నాకు ఎంత అమౌంట్ వస్తుందో వాడికి ఎంత అమౌంట్ వస్తుంది, వాడికంటే నాకు కొంత అమౌంట్ ఎక్కువగానే ఉంది. ఆమె హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. మనం దేవుని సన్నిధిలో ఆశించేది గోరంతా, దేవుడు చేలుకుంది కొండంతా. ఆమె హల్లెలూయా హల్లెలూయా. అయితే మన జీవితాల్లో వాడిని చూసినప్పుడు నేను అనుకున్నాను, దేవుని కొరకు నేను అనుకున్నాను ఒకవేళ అక్కడ ఉంటే నేను కూడా ఆ పొజిషన్ ఉండేవాడినేమో అనుకున్నా. కానీ శాలరీ విషయం వచ్చే లోపల వాడికంటే 10 రూపాయలు దేవుడు నాకు ఎక్కువ చేస్తున్నాడు. ఇంత మాత్రం కాదు, నా జీవితంలో ఎక్కడున్న వాడిని, ఎక్కడ బ్రతికిన వాడిని మీ మధ్యలోకి వచ్చి ఈ విధంగా దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి నాలో ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఏ అర్హత ఉంది, నా స్థితి నా పరిస్థితి నాలో ఏముందని, నా అధికారం బట్టి నా జ్ఞానం బట్టి నిలబడ్డానా, ఏ పరిస్థితిని బట్టి నిలబడడానికి నాకు ఏ క్వాలిఫికేషన్ బట్టి నిలబడ్డాను, దేవుని యొక్క మహాకృప ఈ స్థలంలో నిలబెట్టిందే తప్ప నా జీవితంలో క్వాలిఫికేషన్ అనడానికి నాకు క్వాలిఫికేషన్ లేదు.
ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మరుగైన సంకల్పం నెరవేర్చగలవని, నూతన మార్గములో నన్ను నడుపగలవని, మరుగైన సంకల్పం నెరవేర్చగలవని, నూతన మార్గములో నన్ను నడుపగలవని, ఏదైనా నా జీవితములో ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు. క్రొత్త జీవితము నాకిచ్చినావు, క్రొత్త మనసుతో క్రొత్త జీవితము నాకిచ్చి, క్రొత్త మనసుతో క్రొత్త సృష్టిగా నన్ను చేసుకున్నావు, క్రొత్త ఆకాశమును చూచెదను, క్రొత్త సృష్టిగా ఉన్నావు, క్రొత్త ఆకాశమును కన్నులారా చూచెదను. ఏదైనా నా జీవితములో ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు. హల్లెలూయా. నా జీవితంలో ప్రభు ఆయన కృప ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకున్నానో, అభిషేకం తీసుకున్న తర్వాత సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ ఆదరణ కూడిక, వాళ్ళ అమ్మ చనిపోతే 13వ తారీఖు మనం సువార్త పెట్టినప్పుడు ఆ కూడిక వాళ్ళ అమ్మ ఆ రోజు చనిపోయినా కానీ ఆ సాయంకాలం మనం సువార్తకి ఆటంకపరచకుండా, నేను రానని చెప్పకుండా, పరిస్థితిని చూడకుండా ఆయన వచ్చిన కారణం బట్టి ఉదయకాలం పక్క రోజు మేము వాళ్ళ అమ్మ మరి బరేల కూడికి మనం వెళ్ళాము. మరి ఆదరణ కూడిక చెప్పాడు, నేను సహోదరు నేహమ్య ఆ డ్యూటీ చూసుకొని అలాగే నైట్ వచ్చి చూసుకుని నైట్కి వెళ్ళిపోయాం. అప్పుడు స్టేజ్ ఇలా ఉంది, స్టేజ్ కుడి పక్క సేవకులకి చైర్స్ వేస్తున్నారు, ఎడం పక్కన చైర్స్ వేస్తున్నారు. ఈ ఎడం పక్క సిస్టము ఆర్కెస్ట్రా సిస్టమ్ మొత్తం పెట్టున్నారు. మేము ఆ పక్క వెళ్ళి కూర్చున్నాం. ఆ పక్క వద్దు, సేవకులు ఉంటారు వద్దు అని చెప్పి ఎదురుగా విశ్వాసులు ఉన్నారు, మేము ఆ పక్క కూర్చున్నాం. కూర్చున్నప్పుడు పాస్టర్కి వచ్చాడు, వందనాలు చెప్పాము, వెళ్ళిపోయారు. బ్రదర్ని పంపించి వాళ్ళు ఈ పక్క రమ్మని చెప్తే బ్రదర్ చెప్పాను, అన్న దయచేసి ఇక్కడ నిలబడి లీడింగ్ చేస్తున్నా బ్రదర్, నతనీయుల బ్రదర్ చెప్పి, అన్న దయచేసి ఏమనుకోదు, మేము ఇక్కడే కూర్చుంటాము, ఇక్కడే ఉంటాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతామన్నా, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పినప్పుడు, లేదయ్యా అన్నరమ్మంటున్నాడు ఏంటి బుద్ధుద్దన్నా అని చెప్పేసి పంపించేసి మేము అక్కడ కూర్చున్నాము. కానీ ఆ సేవకుడు లేచి రమ్మని చెప్పాడు, అన్న వద్దని ఇక్కడ కూర్చుంటాము అంటే, లేదు రండి అని చెప్పినప్పుడు ఆ పక్కన సేవకుల మధ్య కూర్చొని పెట్టినప్పుడు వెనకాల వెళ్ళి కూర్చున్నాం, పాస్ట్ వెనకాల కూర్చున్నాం. వెంటనే ఓరగొండ ప్రాంతంలో సేవ చేస్తున్న దానియేలు వచ్చి ప్రార్థన చేస్తాడు. మొదటి ప్రార్థన అనగానే నా జీవితం స్టన్ అయిపోయాను. ఎందుకనంటే ఆ స్టేజీ మీద అంతా కూడా బ్రదర్స్ సేవకులు ఉన్నారు. అక్కడ వాళ్ళ ఆకారాలతో చూసుకున్నా, వాళ్ళ యొక్క సమర్పణతో చూసుకున్నా, నా సమర్పణ ఎక్కడ కూడా నిలబడదు వారి ముందు. ఆయనను దేవుని యొక్క మహాకృప ఆయనకు అప్పగించుకున్న కారణాన్ని బట్టి ఎక్కడున్న వాడిని, ఎక్కడ పుట్టి పెరిగిన వాడిని ఎక్కడ తీసుకొచ్చాడు, ఎక్కడ నియమించి ఎక్కడ నిలబెట్టి ఆయన పరీక్షలు నడిపిస్తున్నాడో నా ఊహకు నాకు అందలేదు. కానీ ప్రభు యొక్క గొప్ప కార్యాలు అలా ఉంటాయి.
ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయమన్నారో ప్రార్థన చేసి కూర్చున్నాను. తర్వాత నెహెమ్యా బ్రదర్కి పాట ఇచ్చారు. పునరుద్ధానుడా నా యేసయ్యా ఆనంద్ జయకుమార్ పాట పాడినప్పుడు ఆ సేవకుడు చాలా సంతోషపడి తర్వాత నాకు చెప్పాడు, అయ్యా మీ నెహెమ్యా బ్రదర్ చాలా చక్కగా పాట పాడాడు అయ్యా అని చెప్పిన తర్వాత, మంచిదన్న అని చెప్పిన తర్వాత, ఆ గురువారం రోజు బైబిల్ స్టడీ ఉంటే దానికి వాక్యం చెప్పు అన్నప్పుడు, అన్న దయచేసి వాక్యం వద్దన్నా, నువ్వు వచ్చి వెళ్ళిపోతాను తప్ప వాక్యం వద్దన్న అంటే, నెహెమ్యా బ్రదర్ కూడా అట్లాగే అన్నాడయ్యా పాట వద్దని. విషయం ఉన్నాడు నెహెమ్యా బ్రదరు, విషయం ఉన్నాడు, నువ్వు కూడా అట్లాగే అంటున్నావా అన్నాడు. లేదన్నా అని చెప్పి నవ్వుతా నేను కూర్చొని వెళ్ళిపోతున్నాను చెప్పిన తర్వాత అక్కడ కూర్చొని పాట అవకాశం ఇస్తే పాట పడి వచ్చేసాను. అప్పుడు చెప్పాను సేవకులకి, అన్న మా బ్రతుకులకి మా జీవితానికి ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడ్డాం, ఎంతో కష్టపడ్డాం. సువార్త పనులు ప్రతిరోజు సువార్త చేసే వాళ్ళమి, ఎండకి వానకి ఎవరు కూడా అప్పుడు సహకరించేవారు లేకపోయినా, నేను స్టేజ్ మీద పనుకునే వాళ్ళమి, అక్కడే నీళ్ళు ఉండేటివి కాదు, సరైన ఆ పరిస్థితులకు మాకు ఫుడ్ ఉండేది కాదు. అటు అంతా తిరిగి అనౌన్స్మెంట్ చేసి మీటింగ్స్కి ప్రయాసపడేవాళ్ళు. నేసలు పోయి కనీసం స్టేజ్ మీద వాయించడం కూడా నాకు ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో పాట పాడడానికి కూడా అవకాశం ఉండేది కాదు, స్నానం చేయడం కూడా అవకాశం ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు ఆత్మ సంబంధ భక్తి జీవితంలో పరిచర్లు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి భక్తి జీవితంలో విసుగు చెందిపోయి మనుషుల వైపును చూసినప్పుడు, వారి యొక్క భక్తి విధానం చూసినప్పుడు నాకు భక్తి మీద విరక్తి కలిగి నేను లోకంలో పడిపోయాను. లోకం నాకు భక్తుడు వాళ్ళే అట్టప్పుడు నేను ఎందుకు ఇలా ఉండాలని చెప్పి నా నోటితో దేవుని సువార్త ప్రకటించవలసిన నేను అంబేద్కర్ సంఘంలో చేరి ఆ సభల్లో మాట్లాడుతున్నాను, లీడింగ్ చేస్తున్నాను. నా దేవుని యొక్క వాక్యం ద్వారా 2 సంవత్సరాల ప్రభుకి నేను దూరంగా బ్రతికినప్పుడు, నువ్వు నేర్చుకోవాల్సింది నడిపించవలసిన మనుషులను చూసి కాదు నన్ను చూసాని, పాపంలో నేను మంచిగా పాపంలోనికి నేను వెళ్ళిపోయిన తర్వాత, లోకంలో కలిసిపోయిన తర్వాత, సాంగీతంలోనికి దుష్ట సాంగీతం మంచి నడవని చెరిపివేస్తుందని చెప్పినప్పుడు, ఆ సాంగీతంలోని వెళ్ళిపోయిన తర్వాత అంబేద్కర్ సంఘాల చుట్టూ తిరుగుతున్నాను. పరిస్థితులు దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడి ప్రభు నన్ను దర్శించి సంధించి ఈ దినమున మీ ముందు ఇలా నిలబెట్టాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చూడవలసింది, నేర్చుకోవలసింది ఎవరిని బట్టి అంటే, నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధరణ యేసయ్య వైపు మనం చూస్తూ ఈ పరుగు పందుల ఓపికతో ఆయన చూస్తూ మనం నడవగలిగితే దేవుడు మన అందరిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ప్రభు ఆలోచనలేక ఉన్నాడు. అయితే నీవు నీ తలంపులు నీ ఎడల భూమి ఎలాగైతే ఉంటుందో ఆ పరిస్థితులు నీ ఎడలో ఉంటాయి, కానీ దేవుడికి ఆకాశం అంత ఎత్తుగా నిన్ను నిలబెట్టాలని దేవుని యొక్క ఆలోచన ఉంటాయి. ఆ ఆకాశం అంత ఎత్తు నీవు భూ సంబంధంగా దీవించబడుతూ, భూ సంబంధంగా ఆలోచన చేసుకుంటూ, భూ సంబంధంగా నువ్వు వర్ధిల్లాలని ఆలోచన నీకుంటాయి. నిన్ను ఆత్మ సంబంధంగా పర సంబంధముగా నిన్ను వదిలింప చేయాలని, ఆయనతో కూడా సదాకాలము నిన్ను నిలబెట్టుకోవాలని దేవుని యొక్క ఆలోచన ఉంటాయి. అందుకనే మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గం కంటే నా మార్గంలో అంత ఉన్నతంగా ఉన్నాయి. మనము ఈ భూ సంబంధంగా ఆశీర్వదించబడాలని దేవుని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాము. కానీ దేవునికి సమీపస్తులు మనం మార్చబడితే ఆకాశం అంత ఎత్తులో పరలోక సంబంధమైన తలంపులతో మనం నింపి, పరలోక సంబంధమైన వారులుగా, పరిశుద్ధులుగా, జ్యేష్ఠుల సంఘముగా, వధువు సంఘముగా, క్రొత్త నిబంధన సంఘముగా, ఒక నూతనమైనటువంటి క్రొత్త పేరుతో నిన్ను నీ భక్తి జీవితం బట్టి ప్రభువు పిలవాలని ఆయన అంత తలంపులు కలిగి ఉన్నాడు. అయితే ఈ లోక సంబంధమైన విధానంలో పడిపోయి నీ జీవితాన్ని, నీ యొక్క కుటుంబ పరిస్థితిని దేవుని యొక్క చిత్రం తొలగిపోయేట్లుగా నీ జీవితం ఉండకూడదు. దినమున నీ ఎడల, నా ఎడల, మన సంఘం ఎడల ఒక గొప్ప బహు విస్తారమైన తలంపులు కలిగి ప్రభువారే ఉన్నాడు. అయితే నీవు అటు అనుభవం నడిపించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అయితే ఒకప్పుడు ఈ సంఘ పరిస్థితులు, ఈ పునాది వేయబడినప్పుడు సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడున్న ఆలోచనలు బట్టి, ఇప్పుడున్న స్థితిని బట్టి అంచనా వేసుకొని ఎప్పుడు కూడా భక్తి జీవితం మనం అనకూడదు. మన జీవితాన్ని ప్రభు ఒక దినాన మనం మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసేపు ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు, సంకల్పాలు నీ ఎడల, నా ఎడల కూడా సంకల్పం కలిగి ఉండి అటు అనుభవం మన అందరి ప్రభు నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన